హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో బల్వాన్ కంపెనీ చిన్న ఇంజిన్ ఒకటి అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా. ఇప్పుడు ఆ ఇంజిన్ అయితే మనం ట్రైల్ వేయడానికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంజిన్ అట్లా నీళ్ళు ఎలా వస్తుంది ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను. ఇంజిన్ అయితే ట్రాక్టర్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాము. మన ఊరి బయట కుంట అయితే ఉంది, కుంటలో పెట్టి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఏందనేది, స్టార్టింగ్ ట్రబుల్ ఉందా ఏందనేది, మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే మళ్ళీ వారం రోజుల్లో రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అయితే తీసుకెళ్తున్నాం. ఇది ఫుట్బాల్ సెక్షన్, ఇది 3 ఇంచులు వస్తుంది అనమాట. 3x3 2 అయితే థ్రెడ్డింగ్ టైప్ అని ఇచ్చాడు ఇంజిన్కి, థ్రెడ్డింగ్ అనమాట. మనం మొత్తం 33 అడుగులు తీసుకొచ్చాము. 20 అడుగులు అయితే ఫుట్బాల్కి వేసాము, 13 అడుగులు డెలివరీకి ఇచ్చాము. ఎందుకంటే ఎక్కువ మరి ఉన్నా కూడా నీళ్లు లాగదనని 20 అడుగుల వరకు ఇవ్వడం జరిగింది. ఈ 2 ట్రక్కులో తీసుకొని అయితే వెళ్తున్నాం కుంట దగ్గరికి. కుంట దగ్గరికి వెళ్ళినాక ఇది బిగించి ఎట్లా వస్తుంది ఫోర్సు ఏంది అనేది కూడా చూపిస్తాము. పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ కూడా తీసుకొస్తున్నాడు అన్న ఈ లిక్విడ్ కాడికి. తీసుకొని వెళ్ళినాక అయితే చూపిస్తాను అనమాట ఫుల్గా. రెంచులు వాషర్లు కూడా అన్ని ట్రక్కులు వేసుకొని తీసుకెళ్తున్నాము. అయితే ట్రాక్టర్లో అయితే ఎక్కెళ్తున్నాం అనమాట. మొన్న బైక్ వేసుకొని వెళ్తున్నాడు పెట్రోల్ తీసుకొని వస్తానని. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్పై నొక్కి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కొంచెం గ్రో ఉంటుంది. అయితే వెళ్తున్నాము. ఇంజిన్ పర్పస్ ఏంటంటే మామూలుగా ట్యాంకర్స్కి వాటి గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రైతులకు బాగా ఉపయోగపడుద్ది ఇదైతే. మనకంటే ఏదైనా జామాడికి కానీ చిన్న చిన్న అంటే నీళ్ళు పక్కన ఉంటాయి కదా, వరి చేనుకి పత్తికి కానీ, ఎలా అంటే లూజ్ నీళ్ళు అక్కడికక్కడే తడుపుకునేదానికి లో ఫ్యూయల్ కన్స్ట్రక్షన్స్లో బాగా ఉంటుంది అనమాట ఇంజిన్. ఇది ప్రెజర్ కూడా బాగా వస్తుంది, నేను చూశాను. అందుకోసమని ఇది తీసుకున్నాం కొత్తది. ఇప్పుడు మా ఊర్లో ప్రజెంట్ అయితే జామాలకి నీళ్ళు వేస్తున్నారు, దానికోసం ఉంటుందని తీసుకున్నాం. మామూలుగా ఇది వేరే వాళ్ళ దగ్గర ఉంటే అతను రోజుకి 1000 రూపాయలు అడుగుతున్నాడు అది ఇచ్చినందుకు. పెట్రోల్ మళ్ళీ మందే. మామూలుగా మేము తీసుకున్న ఇంజిన్కి దానికి రోజుకి 1.5 లీటర్ 2 లీటర్స్ తోటి ఫుల్ డే నడుస్తుంది. మినిమం 8 to 10 అవర్స్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది ఇంజిన్ అది. అందుకోసమని మేము కూడా ఒకటి బుక్ చేసాము. రావడం ఇప్పుడు తీసుకెళ్ళి అంత ట్రై చేసి తర్వాత అయితే చూద్దాం అన్నమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అంటే నీళ్ళు వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మొత్తానికి అయితే వచ్చేసాము, ఇదే కుంట. ఇక్కడైతే కింద బాగాలేదనమాట, కొంచెం చెట్లు గిట్లు అడ్డంగా ఉన్నాయి. ముందుకు వెళ్తున్నాం, కొంచెం కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడ కొంచెం బాగుంది దిగేదానికి. ఇది మా ఊరు కుంట అనమాట, ఇది ఊరు పక్కనే ఉంటుంది అనుకొని.
ప్రజెంట్ అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి దిగాలన్నమాట కిందకి. ఇంజిన్ అయితే పట్టుకొని తీసుకెళ్తున్నాం. మా అన్న ఈ అబ్బాయి వేరే అబ్బాయి పచ్చాకొల్ల అబ్బాయి కార్తీక్ అని నాకు బాగా కొంచెం హెల్ప్ చేస్తుంటాడు పనిలో. ఇంకొద్ది కిందకు బానిండి, ఏం కాదు. అందుద్దులే కొద్దిగా ఆడ బాని. అక్కడికి వెళ్తే ఇక్కడ పెట్టండి, లెవెల్లో పెట్టు. ఇది జిప్పెట్టు. అది అటుంటే అటు జిప్పు అటు వేసుకోవచ్చు. ఇక్కడేనమాట ఫుట్బాల్ అయితే బిగించేసి, ఫుట్బాల్ ఇక్కడైతే వాటర్ దగ్గర కొట్టదని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాము. తీసుకొచ్చినాక ఇక్కడ బిగించేస్తే నీళ్ళు కూడా ఇటు వేసి, అంటే ఓవర్ ట్రైలే కాబట్టి మనం ఎట్లా ఉంది ఏందనే దానికోసం ఇదైతే చేస్తున్నాము. పెట్రోల్ మామూలుదేగా, అంటే టూటీ కాదు కానీ మామూలు పెట్రోలే. ఇది డెలివరీ. ఇక ఈ కార్తీక్ తెచ్చేది ఫుట్బాల్. కార్తీక్ అది పక్కే ఉంచు, వదిలే. చిన్నగా పెట్టరు, ఇది ప్లాస్టిక్ ఫుట్బాల్ ఇచ్చాడు. ఇది మరి ఇట్లా ఇచ్చాడు, ఇది వంటలో పోద్ది మరి. ఎక్కిరా, ఏం కాదు. వాసరు వాసరు చెప్పేదా? సరే, నువ్వు చక్కగా పట్టుకో. వెళ్ళి ఉండేసరికి ఊరికి ఎట్లా పట్టుకో. తిప్పరా కరెక్ట్గా, బరాబరా తిప్పు. ఫుట్బాల్ ఇచ్చడమే కష్టం. బోల్డ్ సిస్టమ్ అయితే బాగుండేది అంతే కదా. 4 బోర్డులు అయితే గత గత వేసి ఇగో తలకాయ చెప్పాలంటే చెప్పరా, అది అప్పుడే ఉండకూడదు. అదైతే టైట్ అయింది. ఇది కూడా కార్తీక్ మాస్టర్ పెట్టు మర్చిపోతాం. పంపుని కొద్దిగా తిప్పుతాము. నువ్వు పైపు పట్టుకోను, పైపు పట్టుకో. కార్తీక్ అంటే ఇబ్బంది ఉంది, తప్ప బిడిచేస్తాడు. సమానంగా అబ్బో శబలం వచ్చిందే.
చెప్పు. ఇట్లా రాగరాదు అనుకుంటా, రేపు పందిరి దొరుకుతాం తోట. వచ్చాడయ్యా, ఏందన్నా లింగి ఒకటి వచ్చా. వాటర్ బాటిల్ వాటర్ కూడా తెచ్చుకున్నావా? షాప్ లో ఉండి ధరణి ఏడి. సరిపోయింది. ఓ ఇదే నేల మీద వెళ్ళిపోతుంది. ఓ అది చెట్టు కిందకి పోయింది నీడ కోసం. ఎండకు తన్నే పడుతుంది. అది ఎండకి చల్లగా పడుతుండేసరికి నీడకి వెళ్ళిపోయింది. పెట్రోల్ పోయి పెట్రోల్ పోయి మంచి నీళ్ళు ఆడుంటే మన కొంటకి లేకపోతే పెట్రోల్ పోయి ధన్యం పోయి అక్కడ పైరు నువ్వు చిన్నగా పోయి రావు, కింద పోకుండా నువ్వు తెచ్చిందే లీటరు, నువ్వు మొత్తం కింద పోయకుండా పోయి నీళ్ళు ఎందుకురా పాత గుడ్డన్న తేలేదు. బండి ఉండి కావాల్సిన నువ్వేంద్ర అంత అడలు కాంతిస్తే దాంట్లో చక్కగా పోయి లేకుండా ఏమిరా నీ వల్ల ఉపయోగం పెట్రోల్ కదా దానికి ఏమవుతాను ఇంజిన్ ఫైర్ అవుతుంది కదా. హీట్ మీద పెట్రోల్ కదా అది పోసేటప్పుడు జాగ్రత్తగా కొనకుండా పోసుకోవాలి. డబ్బాతో నీళ్ళు పోతాయి కదా, ఈ క్యాప్ పడుతుంది అన్న. నిండా పోయి నిండా పోయాలి నువ్వు ఎప్పుడు పోస్తాయేమో. డబ్బాడే పెట్టేది, ఆ డబ్బా నిండా పెట్టేది ఫుట్బాల్ లో కాదు, దీనిలోనే లోపల నాలుగు ఉంటది, ఇక్కడ నాలుగు ఉంటది అనమాట. ఫుట్బాల్ లో ఉపయోగపడే నీళ్లు ఇక్కడ వరకే. డబ్బా తీసుకునే కవర్ తీసుకునే చేపలు పడతావేంది అట్లా దాని నిండా పోసే పని మేము బొంగ లేకపోయినావా? నీ చేత డబ్బాతో పోపిస్తాం అనుకున్నావేంది? దాంట్లో బట్టి దాంట్లో లీటర్ 1.5 లీటర్ పడతాయి అంతే. Incoming voice call from Sparkling Heart beating heart with ribbon. Incoming voice call from Sparkling Heart. తిరుగుతుంది అన్న, టైట్ పట్టుకో, తిరుగుతుంది. ఇంకా బిగియాలి. లేవు నీళ్ళు, ఈ కొండలో నిండా రావాలి కదన్నా, పంపులో రావాలి కదా, నిండా రావాలి. లేకపోతే కిట్ట దాన్ని ముంచి అడుగు రాదు, ఎట్లా కథగా వస్తాయి కదా. కొండ నిండితే చాలు. కొండ నిండాలా, ఉంచు. అన్న ఒక బకెట్ తెచ్చిన పోయేది కదా. చిన్నదల్లా అద్దెమ్మన్న బాటిలో 20 బాటిల్ 20 బాటిల్ తొందరగా నిండేది. నెత్తిన పడతాయేమో, నెత్తిన పెట్టాడు. తెల్లవ అన్న, ఇగో కానొస్తాను కానొస్తాను, ఇంకా పోయాల. ఒక డబ్బా పోయాల. ఇదేలా లాస్ట్ డబ్బా, 5 లీటర్లు పట్టేటట్టు ఉన్నాయి.
అది గట్టిగా తిప్పితే కదా, లేకపోతే నీళ్ళు రావా? ఇయ్య ఆడ. ఇక్కడ ఇంకా ఇంకా తెప్పించేసినీరా వచ్చేసి జాలి కట్టయా వచ్చినాయి పైకి ఇంక ఈ పెద్ద పైపు రావండి వెళ్ళిపోతాయి దించేది పైపు పైపడి దించరా. ఫుట్బాల్ టైట్ వేయాలి. ఇక్కడ పెట్టు అట ఆ టైరా ఇక్కడ పెట్టు. లాగన్న తాడు లాగు, స్టార్ట్ చేయి, నువ్వే చేస్తే లాగు వరకు ఆ తాడేసు చూడరా వీడియో అట్లా చేస్తాం. ఆన్ అండ్ ఆఫ్ అవి ఉన్నాయి కదా ఈ స్విచ్ ఆన్లోనే ఉంది. పెట్రోల్ ఆన్ చేయి చౌక్ వేసుకోవడమా? అది దానిలోనే ఉంది. అడిగిరా పెట్రోల్ పోయకుండా ఎట్లా అడుగుతా ఇప్పుడే లాస్ట్ అంటే పెట్రోల్ ఇప్పుడే కదా పోసింది. లాభం స్టేషన్ కాడికి పోలేదు ఏం రాకుండా అది టైట్ అయిపోయేసరికి ఫుట్బాల్ ఎయిర్ తీసుకుంటుంది. అయితే ఫుల్ టైట్ అయ్యాలి. ఫుల్ టైట్ అయ్యి తిప్పురా, తిప్పు, ఇంకా తిప్పు, గట్టిగా తిప్పాలా. ఇదే తలగా నొప్పి అన్నో. ఈసారి ఏం చేద్దామా, ఈ బోల్డ్కి డైరెక్ట్ స్పాంజ్ ఎక్కించుకోద్దాం. అంతే కదా కిట్టా? ప్లాంజీ ఎలబెండ్ వేసి ప్లాంజీ కనుక తీసుకుంటే బోల్డ్ బిగించుకుంటే సింపుల్గా ఉంటుంది కదా. ఎక్కిను అన్నీ టైట్ ఇంకా లాగు, నువ్వు ఇప్పుడు లాగు, వరకు లాగే. లాగు, ఎక్సలేటర్ ఇస్తా. లాగు లాగు, చౌకేసి లాగాలి. అలా ఎట్టా నువ్వు లాగు. ఇక వేసింది చౌక, వేసింది ఇది చౌక. అదే చౌకు, అదే ఆను అంటే పెట్రోల్ ఆన్లో ఉన్నది.
అన్న ఇట్రా. నీళ్ళు ఎలా పోయేలా పప్పునన్నా బాబు నీళ్ళు పోయి పోతాం. లేదా బయట లేదు రానిస్తాడు లేచి నేనైతే ఇంటికాడ లేను వాళ్ళు ఎవరు లేవు కుర్రాడు అయితే వాడు ఇప్పుడు నిండింది. పెట్టు బిగిని పడే కింద పడే స్టార్ట్ చేసినాక వేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉంది. పైకను అది చౌకేసుకోరా. ఇట్రా. జాగి ఇప్పుడు సాగపోతే కదా ఇప్పుడు ఎక్సలేటర్ పెంచన్నా. ఇప్పుడు మోయనంగా ఉంది. ఫుల్ ఎక్సలేటర్. అయితే ఎంతసేపు చేసే కష్టం ఫలిస్తుంది. ఎంతసేపు పడే కష్టం ఫలిస్తుంది. ఎక్సలేటర్ డౌన్ చేయి. కొద్ది రక్కి బోయనగా పెట్టు. నార్మల్గా ఎంత మాత్రం సరిపోయింది. నార్మల్గా అట్లుంటే నీళ్లు వస్తాయి. నీకు ఇంజిన్ కూడా లోడ్ తీసుకోవాలి. పెట్రోల్ కూడా బాగా తీసుకోవాలి. పోయినాక తక్కువ తీసుకోవాలి. రేపు నిండా కొడుతుందిలే. మొత్తానికి అయితే సక్సెస్. నీళ్ళు వస్తున్నాయి. చిన్నగా పెట్టినా కూడా వస్తున్నాయి.
ఓవర్ ఐడీలో ఆడుతుంటేనే ఈ రకంగా వస్తాయి. ఇక ఓవర్గా స్టార్టింగ్ లో ఉంటే ఇట్లా వస్తాను. ఓవర్ కారుతుంది. ఇంక దానిలే వెళ్దామా? మొత్తానికి అయితే ఇట్లా సెట్ అయ్యింది. నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వస్తుంది. మనం పెట్టిన అమౌంట్కి పర్లేదు, బాగానే వస్తున్నాయి వాటర్, కొనుక్కోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.